హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ ప్రియా. వెల్కమ్ బ్యాక్ టు ఆద్యా మీడియా. ఇప్పుడున్న గెస్ట్ని అసలు ఎలా పరిచయం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. కానీ వన్స్ ఫేస్ రివీల్ చేసిన తర్వాత మీరు అనుకుంటారనమాట, ఈమె మాకెందుకు తెలియదు, ఈమె గురించి ఇంట్రడక్షన్ అవసరం లేదనేసి. సో ఆమె అనసూయమ్మ గారు. అంటే ఆమెకు చాలా పేర్లు ఉన్నాయి, కానీ నేను అనసూయమ్మ గారు అని చెప్తాను. మీరు అనుకుంటున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్లో అత్త క్యారెక్టర్ వేసిన ఆ అనసూయమ్మ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. చలో లెట్స్ టాక్ టు హెర్. నమస్తే ఆంటీ, ఎలా ఉన్నారు? నమస్తే అమ్మా. మీ లైఫ్లో ముఖ్య ఘట్టంగా ఏం చెప్తారు మీరు? అసలు పడ్డ కష్టాలు కానీ అబ్బాయి నటన తప్ప నా లైఫ్లో ముఖ్య ఘట్టం నటన, నా పిల్లలు, ఇంతే నా లైఫ్. సో అసలు ఆర్టిస్ట్గా మీరు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఏంటి అనేది మాకు తెలుసు. అసలు మీరు ఎక్కడ పుట్టారు, ఏంటి, ఏం చదువుకున్నారు, ఏంటి మీ లైఫ్ జర్నీ ఏంటి అసలు ఇండస్ట్రీకి రాకముందు? నా లైఫ్ జర్నీ అంటే చాలామందికి అమ్మ ఫోటో రూపంలోనే కనిపిస్తుంది. నాకు మా అమ్మ ఫోటో రూపంలో కూడా మా అమ్మ కానీ మా నాన్న కానీ లేరు. అదేంటి? అదేంటంటే నేను లాస్ట్ సంతానం. నా లాస్ట్ సంతానం అయ్యాక మా అమ్మని చేతపడి చంపేశారన్నారు. అంటే అట్లా ఉన్నాయో లేవో అన్నది నాకు తెలియదు. మా నాన్నగారిని మందు పెట్టి చంపేశారన్నారు. మాది మచిలీపట్నం. ఎందుకు అంటే ఇద్దరిని చంపేయడం దేనికి? అంటే మా అమ్మ ఏదో చుట్టాల దగ్గర బంగారం దాచింది. మా నాన్నగారి షరాబ్ కొట్టు, మేము సుబ్రహ్మణ్స్, బంగారు కొట్టు. అట్లా మా మేనత్త వాళ్ళందరూ ఎక్కువ వస్తుంటే వాళ్ళు ఏదో తినేస్తారు, నీవు తీసుకెళ్ళి వాళ్ళ సొంత వాళ్ళ దగ్గర దాచిందంట. ఇది అది మొత్తం వాళ్ళ దగ్గరే నాకు పాలిస్తూనే నా మీద నెత్తురుకొక్కుందంట. మా నాన్నగారు వచ్చే వరకు కూడా ఉంచలేదంట. చెట్టు కట్టేశారంట అమ్మని. ఆ తర్వాత తీసుకెళ్ళి పాతి పెట్టేశారు. ఆ తర్వాత 9వ రోజు గోధి దగ్గరికి వెళ్తే కనీసం ఏమి లేవు, శవం కూడా లేదు. కత్తిరించిన వెంట్రుకలు, తెల్లన్నం, ఎర్రన్నం ఇవన్నీ ఉన్నాయంట. అంటే ఇవి నేను నమ్మండి అని కాదు, నాకు తెలియదు కదా, 6 నెలల పిల్లలు నాకు మాత్రమే తెలుసు. చెప్పుకున్నవే నమ్ముతారు, చెప్పినవి. అట్లా అప్పుడు నాన్నగారు మెల్లిమెల్లిగా మేడం వేశారు, పెంకుటింట్లోకి వచ్చారు. పెంకుటిల్లో ఇది అన్ని నేను ఇది నాకు చనిపోయాక అమ్మ మా మేనత్త, లాస్ట్ మేనత్త నన్ను తీసుకెళ్ళి పెంచుకుంది. ముందు మా పెద్దక్కయ్య కొన్నాళ్ళు పెంచిందంట. ఇక ఆమెకి పిల్లలు, మా అక్కయ్య కూడా చిన్న వయసులోనే పిల్లలు. అప్పుడు చిన్నప్పుడు పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు కదా. ఇక మా మేనత్త తీసుకెళ్ళి పెంచింది. నా దురదృష్టం అప్పుడు చిన్నప్పుడే పెళ్లి చేయాలని ఒక ఇది ఉండేది. అంటే పెద్ద మనిషి కాకముందే పెళ్లి చేయాలి. ఓకే, అట్లా చేద్దాం అనుకున్నారు. సంబంధం చూసారు. నాకు 10వ ఏట సంబంధం కూడా చూసారు. 10వ ఏట. ఈలోపు మా అన్నయ్య పెళ్ళి అవ్వటం, మా అన్నయ్య 16, మా అన్నయ్య సత్యనారాయణ స్వామి ఏదో వాళ్ళు వీళ్ళు నాకు డబ్బులు చీర కట్టి, పట్టు చీరలు పెడతారు కదా ఆడపడుచుకి, అవి కట్టుకుని చేయటం. అవి అట్లా అమ్మ నాన్న మధ్య గొడవ అయింది. మా అమ్మ గన్నేరు పప్పు తిని చనిపోయింది. మా మేనత్త ఆమె చనిపోయింది. ఆమె చనిపోయిందని చెప్పి నేను కూడా, అందరు చెప్పుకున్నారు అవుతుందని, నేను కూడా వెళ్ళి తినేసా. ఇక నేను తినేసా. 10 ఏళ్ళకి దినకర్మలకు కానీ నేను మళ్ళీ హాస్పిటల్ నుంచి బయటకు రాలా. నా చేత్తో చేసా. ఆ తర్వాత మా చిన్నత్తయ్య, ఆమెకి నేనే, ఆమె పాపం అలా చనిపోతే మా చిన్నత్తయ్య కూడా అంత ఉన్నవాళ్ళు అయ్యి ఉండి దెబ్బతిని ఒక్కొక్కళ్ళు ఇదయ్యారు. ఆమెకి నా చేత్తో నేనే కర్మ చేశా. మీ నాన్నగారు ఉన్నారా అప్పటికి? నాన్నగారు మా సొంత నాన్నగారు కాదు, అదే పెంచిన నాన్నగారు. కానీ నా పెంచిన నాన్నగారు చాలా గ్రేటు. మేనత్త అంటే రక్త సంబంధం, ఆయన మేనత్త భర్త. అయినా కానీ నన్ను అందరూ అక్కడ బ్రహ్మపట్నం అని ఉండేది, ఇక్కడ ఎక్కించుకుని తిప్పేవాళ్ళు. బంగారు పని చేస్తే ఏ నగైనా ముందు నా మెడలో పెట్టాల్సిందే. అట్లా చూశారు. ఆ తర్వాత ఆయనే పెంచారు. ఆ తర్వాత ఆయన దగ్గర వద్దని మళ్ళీ మా అక్కలు తీసుకొచ్చేసుకున్నారు. అట్లా ఇట్లా ఒక లైఫ్ ఇదైపోయింది. మీ బాల్యంలోనే మీరు చూడగలిగినవి చాలా కష్టాలు. మా నాన్నగారు గుర్రం మీద తిరిగిన వ్యక్తి అంట. అది చెప్పాను, పెంచిన నాన్నగారు సుబ్బారావు గారు. అలాంటి వ్యక్తి లాస్ట్కి దీన దశలో చనిపోయారు. ఇప్పుడు మనం రాజనాథ్ గారిని చెప్పుకుంటామే, ఎంత గొప్పగా ఉండి ఎలా చనిపోయారు. అదే పరిస్థితి మా నాన్నగారిది. మీరే ఏజ్లో ఉన్నప్పుడు ఆయన చనిపోయారు? నాకు 13 ఏళ్ళు ఎన్నో ఉంటాయి. అలా నాన్నగారిని బాగొట్టుకున్నాను. రాత్రి అంతా కూడా నిద్రపోలే నేను, ఆయనే గుర్తొచ్చి. ఎందుకంటే నన్ను అంత బాగా ఇది చేశారు. మా అమ్మకి నన్ను అంతసేపు డాన్స్ నేర్పిద్దాం అనుకుంది, వీణ అమ్మకి అన్నీ వచ్చు. మా అమ్మకి వీణ వచ్చు,
ఇప్పుడు పెంచిన అసలు ఆమె గురించి నాకు ఏమీ తెలియదు, ఫోటో కూడా తెలియదు. మొన్న మా అక్కయ్య వాళ్ళని అడిగా, ఈ మధ్యన బాగానే కలుస్తున్నాం అందరం. మా అక్కయ్య వాళ్ళని అడిగా, అమ్మ ఎలా ఉంటుందంటే నీలాగే ఉంటుంది అన్నది. కొంతమంది పెంచిన అమ్మలా మేనతలా ఉన్నా ఉంటారు, కొంతమంది అమ్మలా ఉన్నానంటారు. కాబట్టి అసలు రూపం నాకు తెలియదు. అంతకంటే దురదృష్టం ఉంటుందా? ఇప్పుడు ఏదంటారే, చెత్తకుండీలో పారేసిన బిడ్డకి నాకు తేడా ఏముంది? చెత్తకుండీలో పారేసి అనాథాశ్రమంలో పెరిగిన బిడ్డకి తల్లి తెలియదు కదా, తండ్రి తెలియదుగా. నేను మామూలు కుటుంబంలో ఇంతమంది మధ్యలో పుట్టినా కూడా మహాలు తెలియవు, ఫోటోలు కూడా లేవు. అదే అట్లా 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 అనుకోకుండా మా కృష్ణ గారి మీద పిచ్చితో కృష్ణ గారిని చూడాలని కాళ్ళ పట్టీలు అమ్మేసి మద్రాసు బండి ఎక్కేసా. ఎప్పుడు? అప్పుడేనా? పెళ్లి కాకముందే? ఓకే. మరి మీ అమ్మగారికి కూడా ఏం చెప్పలేదా మీరు? అప్పుడు అమ్మ చనిపోయింది కదా, నన్ను అడ్డేవాళ్ళు ఎవరుగా? నాన్నగారే కదా. నాన్నగారు పాపం అన్నీ తిరిగారంట అందరి చుట్టాలకి. ఇది చేసేసి మీ నాన్నగారితో బాగానే ఉండేవారు కదా, మరి చెప్పలా. ఇవన్నీ ఎందుకు చెప్తే ఊరుకుంటారా? రాలగొట్టరు. డబ్బులు అవి కాళ్ళ పట్టీలు అమ్మేసా. ఓకే. ఇంత లావునుండే అమ్మేసి వెళ్ళా. అక్కడికి వెళ్ళాక ఏం అర్థం కాల. వచ్చేటప్పుడు మా ఇంటికాడ తంతారని భయం వేసి రైల్వే స్టేషన్లో ఈగల ముందు తాగేసా. తెల్లారితే కళ్ళు తెరిసేసారు, గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాయి, ఎవరు తీసుకెళ్లారో తెలియదు. వాళ్ళు మళ్ళీ ఇంటికి పంపించారు. అని చెప్తే వద్దమ్మ అలా రాకూడదు అది ఇదని. తర్వాత ఇంటికి వెళ్ళారా మరి? మీ నాన్నగారిని కలిసారా? కొట్టారా బెల్ట్ తీసుకుని? ఏడిచారు పట్టుకుని, అంతే. అలా అలా చాలా చాలా అంతే. ఏదన్నా నేను ఈ రంగంలోకి అసలు ఎవ్వరూ లేరు, మాకు ఈ రంగంలోకి రావాలని రాసి పెట్టుంది. అది ఒక సీరియల్లో ఎన్ని ట్విస్ట్లు ఉంటాయో, మీ లైఫ్లో అంతకన్నా ఎక్కువ ట్విస్ట్లు ఉన్నాయి. అసలు కళ్ళ ముందే ఇన్ని చావులు చూసారు, అన్ని చిన్న ఏజ్ లోనే ఎన్ని తన్నులు తిన్నాను. బాల్యాన్నే మొత్తం కోల్పోయారు. బాల్యాన్ని కోల్పోయాను, ఎవరాన్ని కూడా కోల్పోయినట్టే లెక్క. అప్పుడు కూడా అంతే, తన్నులే తన్నులు తన్నులు. అక్కడ ఒకసారి 2 సార్లు సూసైడ్ ప్రయత్నం చేశాను మా వారి దగ్గర. మీకు పెళ్ళి ఎప్పుడైంది? తర్వాత వెంటనే అయిపోయింది. అంటే మా మా ఫ్రెండ్ ఒక ఆమె ఉంది స్కూల్లో, వాళ్ళు నాటకాలు. ఇక నేను ఇక్కడి నుంచి ఇక ఇంట్లోంచి కొన్ని చెప్పకూడవి మళ్ళీ కుటుంబం వల్ల ఇది వస్తాయి. అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయా. ఎందుకంటే తల్లి లేకపోతే అందరికి బరువేనమ్మా. అవును, గారాభంగా పెరిగా మా అమ్మన్నంత వరకు. అదే పెంచిన అమ్మాయినా అమ్మే కదా. అవును. అలాంటి దాన్ని ఏట్లకి తట్టుకోలేకపోయాను. ఇంకా వెళ్తే వాళ్ళు కొంచెం నాటకం అది నేర్పించారు. అయితే ఈలోపే 2 నాటకాల్లో మా వారు పరిచయం అవ్వటం, ఆయన చేసుకొని వెంట పడటం. అది పెళ్ళికి ముందేమో ఆయన మందు మింగాడు చచ్చిపోతాడని, నాటకం దగ్గరికి వచ్చి సరే చేసుకున్నాక మళ్ళీ మామూలే. అప్పుడెప్పుడు 14 ఏళ్ళు ఉంటాయి? 15 అంటాం అట్లా. ఇక అలా 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 ఇంకా అనకూడదు కానీ చెప్పగానే ఇంతకంటే ఎక్కువ ఇదిలే బాధలు. ఆ ఊరు వాళ్ళందరూ నన్ను చాలా ఇబ్బందులు పెట్టేటప్పుడు అడుగడుగున అవమానించి అది చేసి ఇచ్చేసి చాలా బాధలు పెట్టారు. అవన్నీ తట్టుకోలేక నేను 2 నెలల బాబు, మా చిన్న బాబు, ఇంకొక తీసుకుని మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తే ఇంకేంది ఎట్ట వెళ్ళిపోయింది, ఎవరితో వెళ్ళిపోయింది అన్నారు. నాకేమో వేరే శారీరకమైన ఇది ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి. అది అవన్నీ జరిగాక ఇస్తే ఇంట్లోకి రావద్దని మా వారంటే ఇన్ని టాబ్లెట్లు చిల్లర కొట్టు ఒకటి పెట్టాను అన్నమాట. అప్పుడు ఈ అన్ని రకాల బిళ్ళలు ఉంటాయి కదా, మొత్తం మింగేసేసి ఇదంటే అది పల్లెటూరు, డాక్టర్ వచ్చే పరిస్థితి కూడా లేదు. కానీ అది పండగ అవటం వల్ల నా కర్మ కొద్దీ ఆ ఊరు అల్లుడు డాక్టర్ అంట వచ్చాడు. వచ్చి మొత్తం కక్కించి వెళ్ళి సెలైన్ పెట్టి వెళ్ళాడు. సెలైన్ పీకేసా, మొత్తం ఇదంతా బ్లడ్. ఇంకా వాళ్ళు లాభం లేదు, ఇంకా ఈ అమ్మాయికి బతకాలని లేదు, పంపించేయండి అన్న. అట్లా ఇంకా అక్కడి నుంచి విడిపోయాం. అది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ నాన్న. నమస్తే అండి, మీ కనకదుర్గమ్మ. సో చూసారు కదా, ఇది వాళ్ళ ట్రెండింగ్ న్యూస్. మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్తో మళ్ళీ మీ ముందుంటుంది ఆద్య మీడియా.